హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర బోటిక్. ఈరోజు కంప్యూటర్ వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈజీగా చూడండి. ముందుగా నేను ప్లెయిన్ క్లాత్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇది 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. హాఫ్ పట్టు. మనకి బ్లౌజ్ వర్క్ చేయడానికి మీటర్ క్లాత్ కంపల్సరీ ఉండాలి మిషన్లో ఫిట్ చేసుకోవడానికి. ఇలా తీసుకున్న తర్వాత ఒక మీటర్ క్లాత్ కి ఇక్కడ లెంత్ చూసుకోవాలి, బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ 35 ఉంది, నేను 17.5 మిడిల్ కి మార్క్ చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటానో మీకు ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మిడిల్ కి మార్క్ చేసుకున్న తర్వాత మనకి కస్టమర్ది బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా, ఇప్పుడు కస్టమర్ మెజర్మెంట్ చూసుకోవాలి మనం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో లెంత్ చూసుకోవాలి. కస్టమర్ది వచ్చేసి ఇక్కడ మీకు 14 చూపిస్తుంది కదా, 14 ఉంది. నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఇక్కడ 16 పెట్టుకున్నాను నేను. కస్టమర్ది నెక్ వచ్చేసి ఇక్కడ 9 ఉంది, నేను 9.5 పెట్టుకుంటాను. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు వర్క్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టేసుకోవాలి. తక్కువ అయితే ఉండకూడదు, ఒక 1/2 ఇంచు ఎక్కువనే ఉండాలి. ఒకవేళ ఎక్స్ట్రా అయితే కటింగ్ లో మనం తీసేసుకోవచ్చు. కస్టమర్ కి ఈ పొడవు వచ్చేసి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మనం 6 పెట్టుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5, 5 అయితే సరిపోతుంది. నేను ఈ కస్టమర్ కి 5 పెడుతున్నాను. ఇక్కడ 2.5 కి మిడిల్ లో వచ్చేలాగా చూసుకొని ఇటు 5 మీద ఇటు 1 దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అక్కడ నుంచి కిందకి 5.5 కి మార్క్ చేసుకొని ఇలా లైట్ గా కలిపేసుకోవాలి, రౌండ్ గా పెట్టేసుకోవాలి. మనకి కస్టమర్ నెక్ వచ్చేసి లెంత్ లో వస్తుంది. ఇలా బ్యాక్ మాత్రం ఇలా మార్క్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మనకి షోల్డర్ ఇదంతా ఏం అవసరం ఉండదు. జస్ట్ మనకి స్టార్టింగ్ పాయింట్ ఇవి రెండు, ఈ మార్కింగ్లు, ఈ సెంటర్ పాయింట్, ఇక్కడ నెక్ లెంత్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. కస్టమర్ ఫ్రంట్ వచ్చేసి 6.5 ఉంది. కస్టమర్ది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇక్కడ నుంచి నేను 6.5 కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్ కానీ కిందకి 4 కానీ 4.5 కానీ, నేను ఇక్కడ 4.5 పెట్టుకున్నా. 4.5 కానీ 4 కానీ పెట్టుకొని ఇలా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది స్ట్రైట్ కటింగ్ కి. ఒకవేళ కస్టమర్ది క్రాస్ కటింగ్ అంటే కనుక మనకి ఇలా క్రాస్ గా తీసుకోవాలి. సేమ్ ఇదే 6.5 వచ్చేలాగా చూసుకొని మనకి ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ గీసాను కదా, ఇది స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ఇలా అయితే మనకి క్రాస్ కటింగ్ కి వేసుకోవచ్చు. హ్యాండ్స్ కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ టోటల్ పొడవు ఉంది కదా, ఇందులో మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ 35 ఉంది, 17.5 కి మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక హ్యాండ్ వేసుకోవచ్చు, ఇక్కడ ఒక హ్యాండ్ వేసుకోవచ్చు. కింద మనకి క్లాత్ జాయింట్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచు వదిలేసుకోవాలి. తర్వాత కస్టమర్ది హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. కస్టమర్ది వచ్చేసి ఇక్కడ 10 ఇంచెస్ ఉంది కాబట్టి
ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి నేను 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక హ్యాండ్, సేమ్ ఇది కూడా అంతే, కింద కింద ఒక 1/2 ఇంచు వదిలేసుకోవాలి. 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇలా ప్లెయిన్గా వచ్చిన బ్లౌజ్కి మార్కింగ్ ఇలా చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే ఇలానే చేసుకుంటా. ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.